హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మనం వేస్ట్ వాటర్ దగ్గర వేసే జాలీలు, అలాగే పైన స్లాబ్ల మీద రెయిన్ వాటర్ దగ్గర వేసే జాలీలు మరియు లాకింగ్ జాలీలు వాటి గురించి చూద్దామండి. ఓకేనండి, ఇది వచ్చేసి లాకింగ్ జాలీ అనమాట. అలాగే ఇందులో ప్లెయిన్ జాలీలు, మామూలు అందులో కూడా హోల్ జాలీలు, స్మాల్ సైజు బిగ్ సైజు అన్నీ ఉంటాయండి ఇందులో. ఓకేనండి, ఇది వచ్చేసి మామూలు నార్మల్ ప్లెయిన్ జాలీ, ఇది వచ్చేసి చిన్న జాలీ అనమాట. ఇది హోలు, ఇది వచ్చేసి లాకింగ్ జాలీ చెప్పాను కదండి, అదనమాట. ఇదేంటంటే లాకింగ్ జాలీ అన్నది వేయటం వల్ల ఏంటంటే మనకి చాలా యూజ్ అయితే ఉందండి. అదేంటన్నది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనకి ఈ లాకింగ్ జాలీ ఫ్లోర్లో ఫిట్ అయిపోయిన తర్వాత ఏదైనా డస్ట్ ఏదైనా ఉందనుకోండి, టైల్స్ ఏం పగలగొట్టే పని లేకుండా జస్ట్ ఇలా పైన ప్లేట్ అన్నది రిమూవ్ చేసేస్తే చూడండి, ఇలా జస్ట్ అక్కడ ఒక లాక్ ఉంటుందండి, ఆ లాక్ దగ్గర తిప్పేసి ఇలా ఫింగర్స్తో కానీ లేదంటే ఏదైనా స్టిక్స్తో కానీ తీసేస్తే చక్కగా వచ్చేస్తుందండి. అది క్లీన్ చేసేసుకొని మళ్ళీ మనం జాలీ అన్నది మామూలుగా పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇది వచ్చేసి ఇంకా హెవీ మోడలు, ఇదైనా సేమ్ అలాగేనండి యూజ్ అన్నది. ఇది వచ్చేసి ఏంటంటే రెయిన్ వాటర్ దగ్గర వేస్తారండి. పైన స్లాబ్ దగ్గర హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు వాటర్ అన్నది స్టోరేజ్ అవ్వకుండా చక్కగా ఫోర్స్గా వెళ్ళిపోవడానికి వాడతారు ఇవి రెయిన్ జాలీలు అన్నది. ఓకేనండి, లాకింగ్ జాలీ రెయిన్ జాలీ చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసి లాకింగ్ జాలీలోనే స్క్వేర్ మోడల్ అండి. ఇందాక మీకు రౌండ్ జాలీ చూపించాను కదా, అందులో ఇది స్క్వేర్ అనమాట. కొంతమంది టైల్స్ కట్ చేసేటప్పుడు స్క్వేర్ కట్ చేస్తారు, అలాంటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ లాకింగ్లో స్క్వేర్ టైప్ కూడా తెప్పించామండి. ఇది కూడా అంతేనండి, సేమ్ అలాగే ఫిట్ చేసేసుకొని ఇలా లాక్ దగ్గరికి వచ్చాక ఓపెన్ చేసుకుంటే మామూలుగా క్లీన్ చేసి చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. దీనివల్ల ఫ్లోర్ అన్నదైతే డ్యామేజ్ ఏమాత్రం అవ్వదండి. చక్కగా యూజ్ చేసుకొని మళ్ళీ సెట్ చేసేసుకోవచ్చు. ఓకేనండి, అలాగే ఇందులో వచ్చేసి మళ్ళీ హోల్ జాలీ ఉంటుందండి. మనం కిచెన్ షింక్ దగ్గర పెట్టుకోవడానికి కూడాను హోల్ జాలీ అనమాట. ఇది కూడా అంతే, కిచెన్ దగ్గర ఫిట్ చేసుకొని ఎక్కువగా ఈ లాకింగ్ జాలీ అనేవి మన కిచెన్ దగ్గర అయితే యూజ్ అవుతాయండి. చూసారా, ఇది వేస్ట్ వాటర్ పైప్ పెట్టుకొని సెట్ చేసుకోవడానికి అనమాట. అలాగే ఇందులో వైకింగ్ కంపెనీ బ్రాండ్లో కూడా ఉందండి మన దగ్గర. ఎక్సెన్, వైకింగ్ ఇలా బ్రాండెడ్లో కూడా ఉన్నాయి. ఇలా ఎక్సెన్లో కూడాను వైకింగ్లో కూడా స్క్వేర్ టైప్ జాలీలు అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయండి. ఇది వచ్చేసి వైకింగ్ కంపెనీది అనమాట. పైన బ్లూ కలర్ చూసి ఏంటంటే స్టీల్ కాదేమో అని అనుకోమాకండి. చూడండి, ఇది పైన కోటింగ్ అన్నది ఏంటంటే మనకు వర్క్ జరిగినప్పుడు డస్ట్ పడకుండా ఉండటం కోసమని ఈ బ్లూ కలర్ అన్నది దానికి పైన ఇస్తారండి. మనకు వర్క్ అయిపోయిన తర్వాత ఇలాగా కవర్ అన్నది తీసేసుకుంటే చక్కగా నీట్గా ఉంటుంది, లేదంటే మొత్తం అంతా డస్ట్ అయిపోతుందండి. ఓకేనండి, ఇవ్వండి జాలీలు. చూసారు కదండి జాలీల్లో మోడల్స్, రౌండ్, స్క్వేరు. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.